రే సిద్ధార్థ, ఏంట్రా ఇలా జరిగింది? అమ్మో, నాకెందుకో భయంగా ఉందిరా. నీ బాధ ఏదో నువ్వు పడు, మేము వెళ్ళిపోతున్నాం. రండ్రా. రే 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 ఏమైనా క్లూస్ దొరికాయా సార్? రాత్రి ఇక్కడ ఒక పెద్ద పార్టీ జరిగిందండి సార్. ఈ అమ్మాయి పేరేంటి? షీలా అంట సార్. ఓహో, ఈ డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు పంపండి. ఓకే సార్. ఆ హౌస్ మీదే కదా? అవును సార్, కానీ ఆ హత్య నేను చేయలేదు సార్. ప్లీజ్ నన్ను నమ్మండి సార్. నా సర్వీసులో ఇలాంటి మాటలు కొన్ని వేల సార్లు విన్నాను. కానీ నేను చెప్పేది నిజం సార్, నా మాట నమ్మండి. అది నిజమో అబద్ధమో నేను తెలుస్తాను. ముందసలు ఏం జరిగిందో చెప్పు. నా పేరు సిద్ధార్థ సార్. మా నాన్నగారి పేరు కృష్ణకాంత్ సార్. ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ. గుడ్ మార్నింగ్ డాడ్. వెరీ గుడ్ మార్నింగ్ మై సన్. హౌ ఇస్ యువర్ లైఫ్? చిల్ డాడ్. లేట్ నైట్ పార్టీల సంగతి ఏంటి? ఓ కమ్ ఆన్ డాడ్. ఓకే ఓకే, నీ వయసులో నేను ఎలాగో ఎంజాయ్ చేయలేకపోయాను. నా బదులు నువ్వు కూడా ఎంజాయ్ చేయి. కాఫీ అండి. మీరు భలేవారండి. వాడికి భయం చెప్పాల్సింది పోయి ఇలా ఎంకరేజ్ చేస్తారేంటండి? ఏయ్, నా కొడుకు విషయంలో నువ్వు ఇంటర్ఫీర్ అవ్వద్దు. నిన్ను చేసుకుని నేను చాలా కోల్పోయాను కదా లైఫ్లో. అబ్బో, ఏం కోల్పోయారో? అవన్నీ వీడి ముందు చెప్తే బాగోదులే. లేనా, నీతో పని ఉంది. నీకు డెమో చూస్తా రా. అలా మా ఫాదర్ నాకే లోటు లేకుండా చూసుకునేవారు సార్. లోటు లేకుండా కాదురా, చదువుకోవాల్సిన వయసులో డబ్బులిచ్చి మీ నాన్న నిన్ను చెడగొట్టాడు. నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పు. సార్ ఒకరోజు సడన్ గా హాయ్ డాడ్. హాయ్. ఏంటి, ఎక్కడికి సడన్ గా? లాస్ట్ మంత్ మనం లీడ్ చేసిన ప్రాజెక్టు అమెరికాలో ఉన్న ఓ కంపెనీకి నచ్చి ఓ పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఒరే సిద్ధార్థ్, మేము రావడానికి 1 వీక్ టైం పడుతుంది. నువ్వు ఈ వెధవ తిరుగుళ్ళన్నీ ఆపేసి త్వరగా ఇంటికి రా. టైంకి భోంచేయి. నువ్వు నాకు ఈ లిస్ట్ అంతా చెప్తూ ఉండు, అక్కడ మీ ఫ్లైట్ మిస్ అయిపోతుంది. కరెక్ట్ గా చెప్పావు. బాయ్ నాన్న. బాయ్ రా. బాయ్ మామ్. రే సురేష్, నీకు గుడ్ న్యూస్ రా. ఈ రాత్రికి జాతరే. మీకు 2 days లీవ్ ఇస్తున్నాను. ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. రాత్రికి వెళ్తాం బాబు. నో 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 నో, ఇప్పుడే వెళ్ళండి. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. ఎస్. రేయ్, ఎంతసేపు రా? త్వరగా రండి రా. హాయ్ రా. హాయ్ రా. ఇంత లేట్ ఏంట్రా? ట్రాఫిక్ జామ్ రా. సర్లే. Cheers. రే సిద్ధార్థ్, ఈ టైంలో మ్యూజిక్ ఉంటే ఇంకా కిక్ ఎక్కుతుందిరా. నీకు మ్యూజిక్ కావాలి అంతేగా? అంతే. వెయిట్. Everybody now, let me see you move. Come on, all you party people, let me see you groove. That's the way I like it. Shake it, shake it. Come on now.
తప్పు చేసావరమ్మా. మన గర్ల్ ఫ్రెండ్స్ కూడా తెచ్చుకుని బాగుండేది. ఇప్పటికి మించిపోయింది ఏముందిరా, ఫోన్ చేసి పిలిపిద్దాం. ఆపండి, పండగ పూట కూడా ఆడలేందుకురా, ఎంజాయ్మెంట్ మిస్ అయిపోద్ది. మరి నా దగ్గర కొత్త ఐటమ్ ఉందిరా, ఫోన్ చేసి పిలిపిస్తానుండు. సైలెన్స్. ఏంట్రా ఫోన్ రింగ్ అవట్లేదా? హలో హలో షీలా, నువ్వు కోరుకున్నట్టుగానే ఓ రొమాంటిక్ సిచ్యువేషన్ కుదిరింది. కాకపోతే నువ్వు ఒక్కదానివే కాదు, నీతో పాటు మరో ముగ్గురిని తీసుకురా. ఏంటి పార్టీ అరేంజ్ చేసావా? అవన్నీ నీకెందుకు, నువ్వు కోరుకున్న ప్రైవసీ నీకు దొరుకుతుంది. తొందరగా తీసుకొచ్చే. ఓకే బాయ్. ఏ షీలా, 1 minute. కొంచెం రొమాంటిక్ గా రెడీ అయ్యిరా. ష్యూర్. చూసి మా వాళ్ళకి మతి పోవాలి. నువ్వే చూస్తావుగా. బాయ్ డార్లింగ్. బాయ్. ఎవర్రా ఫిగర్? చూస్తాగా. రే ఎక్కడ్రా? రే ఉండ్రా, వస్తున్నారు. Hi friends. Hi. Hey, this is Siddharth. Hello. Hello. This is Suresh. Oh. Prakash. Hi. Hari. Hi. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. షీ శ్రీదేవి. హాయ్. ప్రియా అండ్ గౌతమి. హాయ్. Shall we dance? ఓకే. Yeah, sure. Music. Yes. That's right. Pump it up. You got something. There's something about you, girl. My heart it starts pumping whenever you're around. My world goes upside down. Tenule ke jona apne naam nahi jeena duniya ra ensa atira नींद ना आवे तेनू चैन तड़ पावे ओ तेरा नींद ना आवे तेनू चैन पावे ओ तेरा नींद ना आवे
ਤੈਨੂੰ ਚੈਨ ਤੜਪਾਵੇ ਤੈਨੂੰ ਲੈ ਕੇ ਜਾਣਾ ਆਪਣੇ ਨਾਲ షీలా నాకు కావాలి. ఏంటి? ఇప్పటిదాకా నువ్వు డాన్స్ చేసావు కదా, ఇప్పుడు నేను చేస్తాను. దీనికి ఏం తావసపడతావేంట్రా? ఇప్పుడు తనతో డాన్స్ చేయాలి అంతే కదా, తీసుకెళ్ళు. షీలా, షీలా, డాన్స్ విత్ హిమ్. యా రేయ్, మనం అంటే ఇష్టం లేని ఆడదాన్ని టచ్ చేస్తే ఇలాగే ఉంటది. సారీ సురేష్, ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ఎంత ధైర్యమే నీకు? నన్ను తోస్తావా? నేను సై అంటే నాతో పడుకోవడానికి 100 మంది రెడీగా ఉంటారే, అలాంటిది నన్ను తోస్తావా? ముద్దు పెట్టుకోపోయినందుకే ఇలా చేసావే. ఈ రాత్రి మొత్తం నేను అనుభవిస్తాను. అప్పుడేం చేస్తావే? నీ అందం చూసుకునేగా నీకంత పొగరు? నిన్ను అనచాలంటే నిన్ను అనుభవిస్తే సరిపోదే, నిన్ను చంపాలి. రేయ్, రేయ్, ఏయ్! సురేష్, ఏయ్! రేయ్, వదలండి! ఆగరా. వదలండి! ఊరుకో. ఏయ్! నన్ను వదలండి! సురేష్! ఏయ్! రేయ్! వదలండి! రేయ్, నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? కేవలం ఒక అమ్మాయి ఒప్పుకోలేదని ఈగోతో హంతకుడిగా మారతావా? ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంత ఫులిష్గా ఉందో నీకే అర్థమవుతుంది. అసలు మనమేంటి, మన స్టేటస్ ఏంటి? ఇంత చీప్గా బిహేవ్ చేసి మన లైఫ్ని స్పాయిల్ చేసుకుంటామా? మనం కోరుకుంటే ఎంతో మంది అమ్మాయిలు వస్తారా. ఇలాంటి విషయాలు జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్ లా ఉండాలి కానీ బ్యాడ్ మెమరీస్ లా ఉండకూడదు. ఛా, అసలు తప్పంతా నాదిరా. వీళ్ళని పిలవకుండా ఉండాల్సింది. అప్పుడు ఏ గొడవ జరిగుండేది కాదు. షీలా, నా ఫ్రెండ్ చేసిన దానికి వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపో. రండి. ఆగండి. వదలండ్రా. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సారీ చెప్పాల్సింది నువ్వు కాదురా, నేను. క్షణికావేశానికి లోనై చాలా పెద్ద తప్పు చేశాను. శీలా, ఐఎమ్ సారీ.
రియల్లీ ఐఎమ్ సారీ. ఓన్లీ సారీ అయితే ఒప్పుకోను. మరేం చేయమంటావు చెప్పు, నువ్వేం చెప్తే అది చేస్తాను. మళ్ళీ పార్టీ స్టార్ట్ చేద్దాం. Cheers! चूड़ी जो खन्ने की हाथों में, हाय चूड़ी जो खन्ने की हाथों में, चूड़ी जो खन्ने की हाथों में, याद पिया की आने लगी, हाय भीगी भीगी रातों में. తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆ తర్వాత డాన్స్ చేస్తూనే ఉన్నాం సార్. నెక్స్ట్ ఏం జరిగిందో కూడా చెప్పు. నాకు డాన్స్ చేసినంత వరకే గుర్తుంది సార్. అదేంటి కరెక్ట్ గా అక్కడి వరకే గుర్తుండడం ఏంటి? అవును సార్, నాకు అక్కడి వరకే గుర్తుంది. ఏం చెప్తున్నాడు వీడు? నిజం నిజం సార్. సార్. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు సార్. వీళ్ళందరికీ ఒకసారి మెడికల్ చెకప్ చేయించు. ఎస్ సార్. పదండి. సార్, బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్, వీళ్ళందరి మెడికల్ రిపోర్ట్ సార్. రేయ్, నీ ఏజ్ ఎంతరా? 18 years సార్. మరి నీది? 18 years సార్. 18 years. టీనేజ్. ఇంత చిన్న వయసులోని మందు, పార్టీలు, అమ్మాయిలు, ఇవి సరిపోకుండా డ్రగ్స్ కూడా తీసుకున్నారా? నో సార్, మేము ఇంతవరకు డ్రగ్స్ ఎప్పుడు తీసుకోలేదు సార్. నిజం సార్, అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం తను కత్తితో పొడవటం వల్లే సరిపోయింది. మీరు రాత్రి డ్రగ్స్ తీసుకుని ఆమెని చంపేశారని నేను అంటున్నాను. అయ్యో మాకేం తెలియదు సార్, మాకేం తెలియదు సార్. మేము తాగిన దాంట్లో డ్రగ్స్ ఎలా కలిసిందో, షీలా ఎలా చనిపోయిందో మాకేం తెలియదు సార్. అసలు మాకేం అర్థం కావట్లేదు సార్. సార్, ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళంతా డ్రగ్స్ తీసుకున్నారు, కానీ చనిపోయిన షీలా మాత్రం డ్రగ్స్ తీసుకోలేదు. ఎస్, యు ఆర్ రైట్. సిద్ధార్థ, షీలాని నిన్న పార్టీకి రమ్మని పిలిచింది నువ్వే కదా? అవును సార్. షీలా నీకు ఎప్పటి నుంచి పరిచయం? 1 month బ్యాక్ పరిచయం అయింది సార్. ఎలా పరిచయం అయింది? ఎక్కడ పరిచయం అయింది? కాస్త వివరంగా చెప్పు నాకు. ఆ రోజు పార్టీ అయిపోయాక నా కార్ దగ్గరికి వచ్చాను. హాయ్. ఇంతలో హౌ ఆర్ యు సిద్ధార్థ్? ఫైన్. నా పేరు మీకెలా తెలుసు? ఓ అందమైన అమ్మాయితో అనుభవం కావాలా? ఆ అమ్మాయి పరిచయం కావాలా? అనుభవం కోసమే పరిచయం చేసుకుంటారు. అలాంటిది డైరెక్ట్గా దొరికితే పరిచయం ఎందుకు? హే, నీ ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్ బడి. ఛా, ఈ వెధవులు ఇప్పుడే రావాలా? ఇప్పుడు మిస్ అయితే ఏమైంది? ఈ మిస్ ఎప్పటికైనా నీదేగా. మంచి టైం చూసి పిలిస్తే ఎంతమంది కావాలన్నా తీసుకొస్తాను. బాయ్ డార్లింగ్. హాయ్ మామా. హాయ్ రా. హాయ్ రా మామ. హాయ్ హాయ్. ఎవర్రా అమ్మాయి?
ఎవర్రా అమ్మాయి? చెప్పడానికి కొంచెం టైం పడుతుంది లేరా. ఓహో, ఆ విధంగా ఆ అమ్మాయి నా లైఫ్లోకి వచ్చింది సార్. అప్పుడప్పుడు హఠాత్తుగా అలా ప్రత్యక్షమై నన్ను రెచ్చగొట్టి వెళ్ళిపోయేది. ఫ్రెండ్స్ రూమ్ ఉందని, రిసార్ట్స్ ఉన్నాయని ఎన్నో ఆప్షన్స్ ఇచ్చాను. కానీ ఆ అమ్మాయి దేనికి ఒప్పుకోలేదు సార్. అందుకని మీ ఫాదర్ మదర్ లేని టైం చూసి పిలిచావన్నమాట. నో సార్, దానికంటే ముందు ఒకసారి నన్ను కలిసింది సార్. ఎక్కడ? మా ఇంట్లోనే సార్. ఏంటి, షీలా దీనికంటే ముందే మీ ఇంటికి వచ్చిందా? అవును సార్. సిద్ధు, ఇట్స్ గెటింగ్ లేట్ యా. గో, వెళ్ళి పడుకో. ఓకే డాడ్, 5 minutesలో వెళ్తాను. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ డాడ్. సిద్ధు, ఏయ్, నువ్వేంటి ఇక్కడ? పద రా. ఏ ప్లీజ్ రా, చెప్పేది నీకే రా. కమ్ కమ్. ఏంటి ఈ టైంలో ఎక్కడికి వచ్చావు? నిన్ను చూడాలని. బయట సెక్యూరిటీ నేను చూసాడా? ఎవరు చూడలేదు. ఇంట్లో మమ్మీ డాడీ ఉన్నారు, ఇప్పుడు కుదరదు, వెళ్ళిపో ప్లీజ్. ఉంటే ఉండి, వాళ్ళు నిద్రపోయి ఉంటారు. ఆయన నేను చూడడానికి వస్తే ఇలాగైనా రిసీవ్ చేసుకున్నది. మెల్లగా, నాన్న వాళ్ళకి వినబడుతుంది. అసలు ఎందుకు వచ్చావు చెప్పు. ఫోన్లో నీ రొమాంటిక్ మాటలకు పడిపోయాను. నువ్వెంత రొమాంటిక్కో తెలుసుకోవడానికి వచ్చాను. ఇప్పుడా? అమ్మా నాన్న లెగుస్తారు, వెళ్ళిపో ప్లీజ్. వెళ్ళను, నీ మాయలో పడిపోయాను. అందుకే ఆగలేక వచ్చేసా. నో 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 నో, ఇప్పుడు కాదు, త్వరలోనే డేట్ ఫిక్స్ చేసి చెప్తాను. ఇప్పుడు వెళ్ళిపో ప్లీజ్ ప్లీజ్. అట్లీస్ట్ టిఫిన్ అయినా చేద్దాం డార్లింగ్. సిద్ధు, ఏంట్రా నువ్వు చేస్తుంది? డాడ్, అది అదే ఏంటి? సారీ డాడ్. టీవీ ఆఫ్ చేస్తుంటే నాకు సారీ చెప్పే అవసరం వచ్చి ఉండేది కాదుగా. టీవీ ఆఫ్ చేయి. ఓకే. డేయ్, మళ్ళీ నేను వెళ్ళగానే టీవీ ఆన్ చేయకు. అలాగే డాడ్. ఇట్స్ ఓకే. అమ్మయ్యా, బ్రతికిపోయాను. ఏ ఇట్రా, అర్థం చేసుకో షీలా, ప్లీజ్ నా మాట విను. మా నాన్న గురించి నీకు తెలియదు, నాకెంత ఫ్రీడమ్ ఇచ్చారో. ఇలాంటి విషయాలు బయటపడితే అన్నీ తీసేసుకుంటారు. నీకు ప్రామిస్ చేస్తున్నా, నెక్స్ట్ వీక్లోనే నేను నీకు ఒక డేట్ ఫిక్స్ చేస్తాను. వెళ్ళిపో ప్లీజ్. రా, కమ్ ప్లీజ్ రా, ప్లీజ్ అర్థం చేసుకో. ఆ విధంగా జరిగింది సార్. ఆ నెక్స్ట్ డే అమ్మ నాన్న అమెరికా వెళ్ళిపోయారు సార్. ఆ తర్వాత ఏమైందో మీకు తెలుసు సార్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి కావాలని నీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంది. ఆ క్రమంలోనే నీతో పరిచయం పెంచుకుంది, నిన్ను కవ్వించి రెచ్చగొట్టి నీకు దగ్గరయ్యింది. దానివల్ల తనకేం లాభం సార్? ఆస్తి. నీ వెనకున్న ఆస్తి కోసం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి డబ్బు కోసమే అన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాడు. మీరన్నట్టు ఏ రోజు తన నా దగ్గర డబ్బు విషయం తీసుకురాలేదు సార్. డబ్బు కోసం కాక నీ కోసం వచ్చిందనుకుంటున్నావా? నీకంటే అందగాళ్ళు ఆ అమ్మాయికి దొరకరా?
మీరన్నట్టు డబ్బు కోసమే వచ్చిందనుకుందాం సార్. మరి తను మాతో పాటు డ్రగ్స్ తీసుకోలేదు అంటే తను యాక్టివ్గా ఉందనేగా. మరి అలాంటి అమ్మాయి ఎలా చనిపోయింది సార్? అక్కడికే వస్తున్నా. ఆ రాత్రి ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి నీ ఫ్రెండ్ సురేష్ కన్ను ఆ అమ్మాయి మీద పడింది. మీరందరూ మత్తులో ఒక్కొక్కరిగా జారిపోయిన తరువాత షీల తన ప్లాన్ ప్రకారం డబ్బు తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంది. కానీ అప్పటికింకా మెలకుగానే ఉన్న సురేష్ మళ్లీ తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. తను ఒప్పుకోకపోవడంతో దారుణంగా హత్య చేశాడు. నో సార్, నేను నిజంగా చంపలేదు. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను ఈ కేసులో ఇరికించకండి సార్. ఈ చెంపదెబ్బ ఎందుకు కొట్టానో తెలుసా? తాగిన మైకంలో షీలాని చంపాలి అన్న ఆలోచన నీకు వచ్చినందుకు. నీలాంటి టీనేజర్సే త్వరగా క్షణికావేశానికి లోనవుతుంటారు. విచక్షణ కోల్పోయి చేసే పనుల వల్ల మీ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటారు. టెన్షన్ పడకు. ఆ అమ్మాయిని నువ్వు చంపలేదని నాకు తెలుసు. ఆ రోజు ఆ ఇంట్లోకి మీరే కాకుండా ఇంకో కొత్త వ్యక్తి ప్రవేశించాడు. నా ఊహ ప్రకారం అతను వచ్చిన సమయానికి మీలో మెలకువగా ఉన్నది షీలా మాత్రమే. అది తెలుసుకున్న ఆ వ్యక్తి తనని ఎక్కడ గుర్తుపడుతుందోనని చంపేసుండాలి. సార్ మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది సార్. షీలా ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒకడు తను ఎక్కించుకొని వెళ్ళాడు సార్. అతని పేరు రఫీ సార్. వెళ్దాం పద. మార్నింగ్ నుంచి అడుగుతూ ఉంటే అసలు షీలానే ఎవరో తెలీదు, ఆ రాత్రే పరిచయం అయింది అన్నావు. ఎంక్వైరీ పేరుతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారని భయపడి చెప్పలేదు సార్. సరే, ఆ రఫీ గురించి నీకేం తెలుసో చెప్పు. ఇద్దరూ ఫ్రెండ్స్ అని తెలుసు సార్. అతను మెహదీపట్నంలో ఉంటాడు సార్. వెంటనే ఈ అమ్మాయి దగ్గర వాడి నెంబర్ తీసుకుని వాడు ఎక్కడుంటాడో ట్రేస్ చేయండి. సార్, ఈ అమ్మాయి చెప్పిన అడ్రస్లో వెతకమంటారా? ఇంకా వాడు అక్కడే ఎందుకుంటాడయ్యా? రవి, ఎందుకైనా మంచిది పాత అడ్రస్లో కూడా వెతుకు. అప్పటిదాకా వీళ్ళందరినీ సెల్లో పెట్టు. అలాగే సార్. ఏంది సార్, నన్ను ఈడికెందుకు తీసుకొచ్చారు? నేనేం చేసినా? మీరు పొరబడుతురు సార్. ఎవరు అనుకుని నన్ను ఈడికి తీసుకొచ్చారు? నేనే తప్పు చెయ్యలే. నిజం సార్, నేనేం చెయ్యలే. ఏమ్మా, నువ్వు చూసింది ఇతన్నేనా? అవును సార్, నేను చూసింది ఇతన్నే. మమ్మల్ని తీసుకొచ్చింది కూడా ఇతనే. నిజం సార్, నాకేం తెలియదు. నన్ను నమ్మండి సార్. వాళ్ళెవ్వరో కూడా నాకు తెలియదు. వాళ్ళు నా పేరెందుకు చెప్పారో నాకు తెలియదు. ఏం రవి, ఎందుకయ్యా ఇతన్ని అనవసరంగా తీసుకొచ్చారు? అవు సార్, పని బాట లేనట్టున్నది, నన్ను తీసుకొచ్చారు. అవునరా, పోలీసులకి పని పాట లేదు. పని పాట లేదా? చెప్పు. చెప్పరా? చెప్పు. చెప్తా సారు, చెప్తా. హలో మేడం, మీరెందుకు ఇట్లాంటి సాంగులు చూస్తుర్రు? ఏం చూడకూడదా? గట్లని కాదు, ఎంతో మందికి నువ్వు శృంగార దేవతవి కదా, నీకు ఇవన్నీ చూడాల్సిన అవసరం ఏమున్నదని. పైకాట బాగా ఆడతామని ప్రాక్టీస్ చేయడం మానేస్తావా? ఇది అంతే. ఓ,
మస్తు చెప్పినావు. ఈ ముచ్చట్లకేం గాని ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి చిల్లర పనులు చేస్తావు? ఏదైనా లైఫ్ సెటిల్ అయ్యే పని ఉంటే చెప్పు. సరిగ్గా గస్వంటీలే రాబోతుంది. మనం గా పని చేయగలిగినామంటే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఏంటిది? అతనే ఫోన్ చేసిండు. హలో, గుడ్ మార్నింగ్ సార్. రఫీ, నేను చెప్పిన పని స్టార్ట్ చేసే టైం వచ్చింది. చెప్పురి సార్. ఆ కృష్ణకాంత్ కొడుకు సిద్ధార్థ వెంట షీలాని పడమను, తన అందంతో వలలో వేసుకోమను. గా విషయంలో మా శీల క్వీన్ అండి. షటప్, అనవసరపు మాటలు వద్దు. ఇది మీరు అనుకున్నంత చిన్న పని కాదు. ఆ సిద్ధార్థ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో అన్న విషయం నేను చెప్తుంటాను. సరిగ్గా అప్పుడే షీలాని పంపించి తన్ని వలలో వేసుకోమని చెప్పు. గట్లనే సార్, ఉంటాను. ఇతని మాటలు బట్టి చూస్తుంటే ఇతను చాలా డేంజర్ లా ఉన్నాడు. డబ్బున్నోళ్ళు అట్నే ఉంటారు మరి. ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి CEO, పేరు సత్యనారాయణ. రిస్క్ అనుకుంటారా? చూడు శీలా, రిస్క్ ఏ పనిలో ఉండదు చెప్పు. ఫ్లైట్ నడిపే పైలట్కి కూడా ఫ్లైట్ నడుపుడు రిస్కే. గట్లని నడపకుండా ఉంటాడా? చూడు శీలా, మనం లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాం. గసవంటప్పుడు ఇట్లాంటి పనులు చేయక తప్పదు. ఈ పని చేస్తే ఎంత ఇస్తాడేంటి? 20 లక్షలు. అంతా బాగానే ఉంది కానీ ఆ సిద్ధార్థన్ వల్ల వేసుకున్నాక ఏం చేయాలి? నాకు మాత్రం ఏం తెలుసు. ఏం చేయాలనో అతను చెప్తుంటాడు, మనం ఫాలో అయిపోతాము. నన్ను నమ్ము. ఏ డిస్టర్బెన్స్ లేనప్పుడు ఫోన్ చేయి. అప్పుడు ఈ అందం నీ సొంతం అవుతుంది. బాయ్. హలో. హలో, చెప్పు సిద్ధార్థ్. హాయ్ షీలా. అనుకున్న దానికంటే త్వరగా కాల్ చేసావు. ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేని వాడిని చేతకాని మగాడు అంటారుగా. వెల్, ఐఎమ్ ఇంప్రెస్డ్. గట్లా అతను చెప్పినట్టు షీలాన్ పంపిస్తూ ఉండటోండి. సిద్ధార్థ ఆలస్యం చేస్తుండని ఓసారి నేరుగా ఇంటికి పంపించిన. చివరికి అతను ఒప్పుకున్నాడు. నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది? సడన్ గా నెక్స్ట్ డే సిద్ధార్థ నుండి శీలకు ఫోన్ వచ్చింది. హాయ్ డార్లింగ్. హాయ్ షీలా, నువ్వు కోరుకున్నట్టుగానే ఓ రొమాంటిక్ సిచ్యువేషన్ కుదిరింది. కాకపోతే నువ్వు ఒక్కదానివే కాదు, నీతో పాటు మరో ముగ్గురిని తీసుకురా. ఏంటి, పార్టీనా? నువ్వు చెప్పావు కదా. బాయ్ డార్లింగ్. బాయ్. సిద్ధార్థ ఫోన్ చేసిండా? నీకెలా తెలుసు? సార్ చెప్పిండు. పద పోదాం. ఇదే ఇల్లు, పోయి రెచ్చిపోండ్రి. చూడు, ఈడ నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉన్నది. ఏంటది? ఇందా, ఈ డ్రగ్స్ ని గాలు తాగే డ్రింక్ లా కలిపాయి.
ఏంటి నువ్వు అనేది? హౌ ఆయన గదే చెప్పిర్రు. అసలు ప్లాన్ ఏంటి? నీకెంత తెలుసో నాకు గంతే తెలుసు. ఇంకో విషయం, వీళ్ళకు కూడా ఇదే కల్పించాయి. అందరు పడిపోగానే నాకు ఫోన్ చేయి. హలో సార్, మీరు చెప్పినట్టుగానే పంపించిన సార్. డ్రగ్స్ కలపమన్నావా? చెప్పినా సార్. అందరూ పడిపోయినాక ఫోన్ కూడా చేయమన్నా. నెక్స్ట్ ఏంటి సార్? షీలా ఫోన్ చేయగానే నాకు ఫోన్ చేయి. గట్లనే సార్. అందరూ పడిపోయారు. నెక్స్ట్ ఏంటి? ఒక్క నిమిషం, ఇప్పుడే ఫోన్ చేస్తా. హలో, అందరూ పడిపోయారా? అవును సార్. ఇప్పుడు నా ప్లాన్ నువ్వు అమలు చేయాలి. ఏంటి సార్? ఇప్పటి వరకు నువ్వు ఎంత సంపాదించుంటావు? సార్, అదే షీలాతో కలిసి నువ్వు ఇప్పటి వరకు ఎంత సంపాదించావు? ఇప్పుడు మీరు ఇచ్చేదాంతో కలిపి 30 లక్షలు సార్. ₹1 కోటి ఇస్తా. సార్? అవును, అక్షరాల ₹1 కోటి ఇస్తా. ఏం చేయాలో చెప్పుండ్రు సార్. వెళ్ళి షీలాని చంపేయి. అవును, ఆ కృష్ణకాంత్ రూమ్ లో గ్రీన్ ఫైల్ ఒకటి ఉంది. అది తన బెడ్ కింద పెట్టాడని తెలుసుకున్నాను. నువ్వు వెళ్ళి ఆ ఫైల్ తీసుకుని షీలాని చంపొచ్చేసాయి. మీరు చెప్పినట్టుగానే ఫైల్ తీసుకొస్తా సార్. కానీ మధ్యలో షీలాని చంపడం ఎందుకు సార్? ఏ గొడవ లేకుండా ఫైల్ తీసుకుని వస్తే రేపు వాళ్ళ నాన్న రాగానే దాని గురించి ఆలోచిస్తాడు. అదే షీలా చనిపోతే ఆ మర్డర్ గొడవలో పడిపోతాడు. ఈలోపు ఆ టెండర్ నేను వేస్తాను. దాంతో నాకు 400 కోట్లు లాభం వస్తుంది. ఓకే సార్, చేస్తాను. కానీ మీరన్నట్టు 1 కోటి కాదు, 2 కోట్లు ఇస్తే చేస్తాను. శభాష్, ఇప్పుడు కరెక్ట్గా నా దారిలోకి వచ్చావు. అలాగే ఇస్తాను. వెళ్ళు, పని పూర్తవగానే నాకు ఫోన్ చేయి. ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చాయి. ఓకే సార్. ఏంటి ఆలస్యం? తర్వాత ఏంటి చెప్పు. నెక్స్ట్ ఏం ప్లాన్ చెప్పు. అది బెడ్రూమ్ లా గ్రీన్ ఫైల్ ఉంది, అది తీసుకుపోవాలి. అంతేనా? సరే, త్వరగా వెళ్ళి తీసుకో. ఫైల్ మన చేతికి వచ్చేసింది కదా, పదా. పోదాం గాని ఇంకో పని బ్యాలెన్స్ ఉన్నది. ఏంటది? ఈ ఫైల్ నా చేతికి రాగానే నిన్ను చంపేయమన్నాడు నారాయణ.
ప్లీజ్ జర కోఆపరేట్ చేయి. నో నువ్వు చచ్చిపోతే నాకు 2 కోట్లు వస్తాయి. వద్దు వద్దు ప్లీజ్ నన్ను చెప్పొద్దు. ప్లీజ్ ప్లీజ్ నువ్వేగా దండం చెప్పినావు పెడతాను. వద్దు లైఫ్లో సెటిల్ అవ్వాలని. నన్ను ఏం చేయొద్దు. సెటిల్ అవుతానే ప్లీజ్. 2 కోట్లు ఇస్తానన్నాడు. ఏం చేయాలి? నన్ను ఏం చేయొద్దు. ఏయ్! సారీ శీలా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎరా 2 కోట్లు తెచ్చిస్తాడా వాడిప్పుడు? జైలుకొచ్చి తెచ్చిస్తాడా వాడిప్పుడు? ఎవర్రా వాడు? ఎవర్రా వాడు? నారాయణ అని. నారాయణ. మీకు మనుషులంటే కోడి పిల్లలతో సమానం కదా? చంపేస్తారా? నిర్దాక్షిణ్యంగా. అయిపోయారా? రవి, వీడికి 3rd డిగ్రీలో 2 కోట్లు ఇచ్చి పంపించు. తీసుకుపో. డాడీ ఆగండి సార్, ఆగండి సార్, ఆగండి. ఏ సిద్ధు, ఇట్రా. ఆ దెబ్బలు పడాల్సింది వాడి మీద కాదు సార్, మీ మీద. అప్పుడే పుట్టిన పిల్లవాడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో టీనేజ్లో ఉన్న వాళ్ళను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి సార్. లేదంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఒక్క క్షణం ఆలోచించండి. మీ అబ్బాయి ఈ హత్యా కేసులో ఇరుక్కొని 14 సంవత్సరాలు జైలు పాలైతే మీరు సంపాదించిన కోట్లు అతని గడిచిన కాలాన్ని తీసుకురాగలవా? ఇంటర్నెట్లో వెతికితే బోల్డ్ అన్ని పోరిన్ సైట్స్ దొరుకుతాయి. మన జీవితానికి ఉపయోగపడే సమాచారం దొరుకుతుంది. కానీ ఏది చూడాలి, మన జీవితం ఎలా ఉండాలి అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. బీ కేర్ఫుల్.